నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా ఇంటికి వచ్చానండి. మా అమ్మకి ఫీవర్ వస్తే మా అమ్మకైతే కొంచెం తగ్గింది. నెక్స్ట్ మా తమ్ముడికి కూడా ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ అనమాట. 5 days ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మా సిస్టర్కి కూడా ఫీవర్ వచ్చిందనమాట. 2 days అవుతుంది. అంటే నార్మల్ ఫీవరే అనుకుంది. చేతికి ఇంజక్షన్ కూడా వేసారు చూడండి. పాపం నార్మల్ ఫీవరే అనుకుంది. తనకు కూడా తెలియలేదనమాట అసలు ఫీవర్ వస్తున్నట్టు. ఏదో ఒళ్ళు నొప్పులు అట్లా, అంటే కాసేపు వచ్చి కాసేపు ఆగిపోవడం అట్లా జరిగింది. కాబట్టి తను అంత తొందరగా తెలుసుకోలేకపోయింది. అయితే అంటే టెస్ట్కి వెళ్ళారనమాట. డైరెక్ట్ టైఫాయిడ్ టెస్ట్ చేయించుకున్నాం అనమాట, హాస్పిటల్కి వెళ్ళకుండా క్లినిక్కి వెళ్ళి. సో అక్కడైతే టైఫాయిడ్ 3rd స్టేజ్లో ఉందని చెప్పారు. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడైతే ఇంజక్షన్లు ఇచ్చారు. చేతికి ఇంజక్షన్ అయితే పెట్టారు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా ఫీవర్ వస్తుంది ఇట్లా మా ఇంట్లో అని. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉందన్నమాట. అందరికీ 2nd రౌండ్ అనమాట ఫీవర్. అంటే ఫస్ట్ నార్మల్ ఫీవర్ వచ్చి తగ్గిపోయిందండి, మళ్ళీ ఇప్పుడు వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. కానీ పాపం సిరిన్ చూస్తేనే అంటే చాలా చలాకీగా ఉంటుంది. కానీ 2 రోజుల నుంచి బాగా నీరసం అయిపోతుంది. చూడండి, ఇగో ఇవన్నీ ఇంజక్షన్లేనండి. చూడు ఎన్ని ఇచ్చారో. ఇప్పటికి 2 days అయిపోయింది అనమాట ఇంజక్షన్లు చేయించుకున్నారు. మా తమ్ముడికి కూడా ఇట్లాంటివే ఇచ్చారనమాట. మొత్తం ఇవన్నీ ఇంజక్షన్లు అండి. 8 ఇంజక్షన్స్ ఉన్నాయి. ఇవి మందులు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ డైలీ వేయించుకోవాలన్నమాట. 5 days వరకు అలాగే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అప్పుడే తగ్గుతుందంట. అంతేనండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.